మనకి జూలై 6న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుందని చెప్పవచ్చు. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మహారాజయోగం పడుతుందండి. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకొని అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కూర్చుని తిన్న ఆస్తి మీ సొంతమైతే అవుతుంది. ఐశ్వర్యము కలుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలి. యోగాలు ప్రాప్తిస్తాయి. యోగాలు సిద్ధిస్తాయి. లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయండి. మరి తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులు కొని తెచ్చుకోవాలి అనే విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అండ్ అలానే మనం తొలి ఏకాదశి టైమింగ్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మనకి తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏ తిథిన, వివరాలు, ఏకాదశి వ్రతం చేయాల్సినటువంటి వాళ్ళు ఉపవాసం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి పండుగకు చాలా విశిష్టమైన స్థానం అయితే ఉందండి. ఈ పండుగ అనేది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పండుగ. ఈ తొలి ఏకాదశి రోజున మనకి పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పేసి మన పురాణాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. వరుసగా మనకి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, ఇట్లా దసరా, నవరాత్రులు, ఇక పండుగలన్నీ కూడా మనకి ఈ తొలి ఏకాదశి నుంచే స్టార్ట్ అవుతాయి కదా. మన హైందవ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేష స్థానం అయితే ఉంది. ఈ ఏకాదశిని శయన ఏకాదశిని, హరివాసరము అని, పేలాల పండుగ అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఒక్క ఏడాదిలో మనకి 24 ఏకాదశులు అయితే ఉంటాయి కదా. వీటిల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పడం అయితే జరుగుతుంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శేషతల్పం పైన 4 నెలల పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రభోది ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారు. శయనించిన రోజు కాబట్టి ఈ రోజుని మనం శయన ఏకాదశి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ 4 నెలని చాతుర్మాసంగా పిలుస్తారండి. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష అనేది పండితులు, ఋషులు ఇలా ఆచరిస్తూ ఉంటారండి. ఈ 4 నెలలు స్వామివారి పాతాళ లోకంలో బలిచక్ర వద్ద ఉండి కార్తీక పౌర్ణమికి తిరిగి వస్తారని చెప్పేసి మనకి పురాణాలలో చెప్పడం జరుగుతుందండి. ఇంతటి విశేషమైనటువంటి తొలి ఏకాదశి పండుగ 2025వ సంవత్సరంలో మనకి ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. విశ్వనామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తర ఏకాదశి తిథి 2025 జూలై 5వ తేదీ శనివారం రోజున సాయంత్రం 6:22 నుంచి జూలై 26వ ఆదివారం రాత్రి 8:21 వరకు అయితే ఉంటుందండి. మన హిందూ ధర్మం ప్రకారం మనకి తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా భావిస్తాం. కాబట్టి 2025వ సంవత్సరంలో జూలై 6వ తేదీ ఆదివారం రోజు తొలి ఏకాదశి పండుగనైతే చేసుకుంటాము. ఈరోజు నక్షత్రము విశాఖ నక్షత్రము. ఆదివారం రోజు రాత్రి 10:42 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే ఆదివారం రోజు ఉదయం మీరు 10:30 లోపు ఎప్పుడైనా సరే శ్రీ మహావిష్ణువుకి అయితే పిండి దీపాలతోనూ, పేలాల పిండితోనూ నైవేద్యం పెడతారు. ఇట్లా చేస్తూ ఉంటారండి. కొంతమంది పొడిలాగా పెడతారు. ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండితో అయితే కంపల్సరీగా నైవేద్యం పెట్టాలి. ఉదయం పూజ 10:30 లోపు చేయాలి. సాయంత్రం పూజ మీరు 6 గంటల పైన అయితే చేయాల్సి ఉంటుంది. అంటే 4:30, 6 రాహుకాలం ఉంటుంది. రాహుకాలం తర్వాత చేసుకోవాలి. ఆదివారం రోజు మీరు ఎప్పుడైనా సరే ఆ స్వామి యొక్క దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలామంది కూడా ఏకాదశి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. ఏకాదశి వ్రతం అయితే ఎలా చేస్తారండి అంటే ఏకాదశి ముందు రోజు దశమి తేదీ నుంచి రాత్రి నుంచి ఉపవాసం ఉంటారు. ఆ రోజు లైట్గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం అయితే ఉంటారు. తర్వాత సూర్యోదయం టైంలో ఉపవాసాన్ని విరమించి స్వామికి
ఉపవాసం అయితే చేయాలి. ఇలా 12 నెలలు కూడా తొలి ఏకాదశి నుంచి ఎలా అనుకుంటారు ఏకాదశి వ్రతం ఆచరించాలి అని. ఏకాదశి వ్రతం ఆచరించేటువంటి వాళ్ళు 5వ తేదీన దశమి తిథి నుంచి 6వ తేదీ వరకు పూర్తిగా ఉపవాసం ఉండి 7వ తేదీ అంటే ద్వాదశి తిథి సోమవారం రోజు ఉదయం వరకు స్వామివారికి పూజ చేసుకుని ఉపవాసం అయితే ఉండాలి. ఇదండి మనకి తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు, ఏకాదశి వివరాలు అనేవి, అలానే మనం ఏ వస్తువులు తెచ్చుకోవాలనేటువంటి విషయం. తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులు తెచ్చుకుంటే మనం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. జీవితం మారిపోతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కూర్చుని తిన్న ఆస్తి మీ సొంతం అయితే అవుతుంది. ఐశ్వర్యము కలుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలి. యోగాలు ప్రాప్తిస్తాయి, భోగాలు సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే కలుగుతాయండి. మరి తొలి ఏకాదశి రోజున ఏ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. మీరు 2024 జూలై 17న తొలి ఏకాదశి జూలై 6న ఏకాదశి రాబోతుంది. ఇది చాలా పవిత్రమైనది. తొలి ఏకాదశిని అతిపెద్ద ఏకాదశి, పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటామండి. అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున మందార ఆకుతో మనం ఇలా చేస్తే చాలండి, గ్రహ దోషాలు పోతాయి, రాహు కేతు శని దోషాలు పోతాయి, మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారుతారు. మందార ఆకులతో మనం ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే మనం అద్భుత ఫలితాలను చూడగలుగుతామండి. ధన సమస్యలను కూడా తొలగిపోతాయి, ధన లాభం కలుగుతుంది. మందార ఆకుతో ఈ ఏకాదశి రోజున ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే చాలా అనుకూల ఫలితాలు వస్తాయి. చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారండి. సంపాదించిన ధనమంతా కూడా అప్పులు కట్టడానికే సరిపోతూ ఉంటుంది. ఫీజుల అవసరాల కోసం, ఫ్యూచర్ కోసం ఏమీ దాచుకోలేం. ఎప్పుడు చూసినా అప్పులే. అందరిలోనూ అవమానాలు పడుతూ ఎంతో బాధపడిపోతూ ఉండాలి. ఇలా అప్పుల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏ విధమైన ధన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళైనా సరే తొలి ఏకాదశి రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి, జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండేటువంటి కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజున ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలండి, గ్రహ దోషాలు, ధన సమస్యలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. గట్టిగా పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారే అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. మరి తొలి ఏకాదశి రోజున మందార ఆకుతో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలు వెంట పెట్టుకుని వచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు అయితే వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షం ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా మనకి 2 ఏకాదశులు వస్తాయి కదా. ఏకాదశి అంటే 11 అని అర్థము. మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. వీటిని పని చేయించేటువంటి అంతరేంద్రియమైనటువంటి మనసు ఇవన్నీ కలిపితే 11. ఇవన్నీ కూడా ఏకోరూపంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఈ ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా చేసుకుంటూ ఉంటామండి. దీన్నే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసనము అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిపై శేష తల్పం పైన ఉంటారు. సో దీన్ని అందుకే శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకు సంకేతంగా చెప్తారు. ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ వైపుకు వాళ్తున్నట్లుంటారు. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు ఉన్నట్టు ఈ రోజు నుంచి దక్షిణాయనం అనేది స్టార్ట్ అవటం అనేది సూచిస్తుంది. ఇక తొలి ఏకాదశి రోజున మందార ఆకుతో ఒక్క పరిహారం చేస్తే చాలండి, మీకున్నటువంటి ధన సమస్యలు, రాహుకేతు శని దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పి పెద్దలు చెప్తున్నారు. మరి ఏకాదశిలోపు ఒక్క మందార ఆకుని తీసుకోండి. సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు అయితే ఉంటూ ఉంటాయి కదా. మరి మన ఇంటిలో లేకపోయినా సరే పక్కింట్లోనో పొరుగింట్లోనో ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. అందరికీ మందారం చెట్టు అందుబాటులోనే మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసుకోవచ్చండి. ముందుగా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసుకుని మంచి మందార
మందార ఆకును తెచ్చుకోండి. అంటే పురుగులు పట్టింది, చిరిగింది కాకోకుండా మంచిగా ఉన్న పెద్ద సైజులో ఉన్న మందార ఆకును తెచ్చుకోండి. ఆ ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేసేయండి. మందార ఆకును మన కష్టాలను, సమస్యలను తొలగించేటువంటి శక్తి ఉంటుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి కూడా ఉంటుందండి. ముందు మందార ఆకును తెచ్చుకొని తర్వాత మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టుకోండి. అంటే ఒక స్టీల్ ప్లేట్ కాకుండా గాజు లేదా ఇత్తడి, రాగి ఇట్లా ఏదైనా సరే పర్వాలేదు. పెట్టే ముందు ఆ ప్లేట్ మీద స్వస్తిక్ గుర్తు వేయండి. ఆ స్వస్తిక్ గుర్తు మీద ఆకు పెట్టాలి. ఆ తర్వాత ఈ మందార ఆకు మీద చిటికెడు కుంకుమ వేయాలి. కుంకుమ అనేది చాలా పవిత్రమైనది, శక్తి కలిగినటువంటిది. కుంకుమ వేసిన తర్వాత దాని మీద కల్లు ఉప్పు ఉంటుంది కదా, ఆ కల్లు ఉప్పు కూడా వేయండి. ఆ ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంతా వేయండి. మీరు ఉప్పు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది, దుష్ట శక్తులను తరిమి కొట్టేస్తూ ఉంటుంది, మన కోరికలను తీర్చగలిగేటువంటి శక్తి కూడా ఉంటుంది. కాబట్టి మందార ఆకుల మీద ఉప్పు వేయాల్సి ఉంటుంది. కుంకుమ ఉప్పు వేసిన తర్వాత ఈ ప్లేట్ను తీసుకువెళ్ళి మీ ఇంటిలో వంటగదిలో కానీ, హాల్లో కానీ, ఈశాన్య మూల కానీ వేయండి. ఏకాదశి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 12 లోపు ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఇలా పెట్టిన మందార ఆకును నెక్స్ట్ ద్వాదశి రోజు సాయంత్రం ఏదైనా చెట్టు మొదట్లో పడేసేయాలి. మందార ఆకుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలండి. మీకున్న అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు తీరిపోతాయి, రాహుకేతు చిందోషాలు పోతాయి, మీరు అపర కుబేరులుగా మారుతారు. కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజున మందారతో యొక్క చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. అలానే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మందార ఆకు మీద దీపం పెట్టండి. ముందు నేల మీద మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి. ఇలా మందార ఆకు మీద దీపం వెలిగించామనుకోండి, ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ఏకాదశి రోజు ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులైతే చేయకండి. చేశారనుకోండి ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది, అస్సలు మంచిది కానే కాదు. 7 తరాల వరకు కూడా దరిద్రాన్ని అయితే అనుభవిస్తారని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు. ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి చెప్తారు. మరి తొలి ఏకాదశి రోజున చేయకూడనటువంటి ఆ తప్పులు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందామండి. తొలి ఏకాదశి రోజు చేసేటువంటి ఉపవాసం అనేది చాలా విశిష్టమైనదండి. ఈ ఉపవాసం మనం ఎలా చేయాలి అంటే మొట్టమొదటిగా దశమి రోజున రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి, విపరీతంగా తినకూడదు. అల్పాహారం తిని భూశయనం చేయాలి. ఏకాదశి రోజు ఇది ఉదయాన్నే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం 3 రకాలుగా చేయొచ్చండి. అసలు ఏమీ తినుకోకుండా ఉపవాసం ఉండవచ్చు, లేకపోతే పాలు పళ్ళు తిని ఉపవాసం ఉండవచ్చు, లేకపోతే ఒక్కపూట భోజనం చేసి ఏకభుక్తం అయితే ఉండవచ్చు. 12 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు, 60 ఏళ్ల లోపు వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండాలి. అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, షుగర్లు, బీపీలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఆ తర్వాత ఏంటంటే ద్వాదశి రోజున ద్వాదశి తిథి వెళ్ళేటువంటి లోపు పాలన చేయాలి. పాలన అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలండి. ఇలా తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండగలిగితే ఆ లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, సంపద, వైభవము అన్నీ వస్తాయి కదా. ఆ విష్ణుమూర్తి ఇది అనుగ్రహం కలిగిస్తే రక్షణ వస్తుంది. ఈ ఏకాదశి రోజున అస్సలు కొన్ని తప్పులు అయితే చేయకూడదని చెప్తారు. మరి ఏకాదశి అంటే 11 అని అర్థం కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక్క మనసు, ఈ 11 కూడా ఉంటేనే మన జీవితం అనేది ముందుకు నడుస్తుందండి. ఈ 11 ఇంద్రియాలను మనం పవిత్రంగా ఉంచుకోవాలి, అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కళ్ళు, చర్మం ఇవన్నీ కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలు, వీటి వల్లనే మనకి సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా. ఏకాదశి రోజు వీటిని చాలా పవిత్రంగా ఉంచుకోవాలండి. అంటే నాలుకను పవిత్రంగా మనం ఉంచుకోవడాన్ని మాంసము, మద్యము తినకూడదండి. చెడు మాటలు అనేవి మాట్లాడకూడదు, తాంబూలాలు అనేవి కూడా వేసుకోకూడదు. చెవి, ముక్కు, కళ్ళు, చర్మంతో కూడా ఇలాంటి
చేయకూడనటువంటి పనులైతే మనం ఏమీ చేయకూడదండి. అంటే వినకూడనివి వినకూడదు, చాడీలు చెప్పడము, చెడు మాటలు చెప్పడము ఇలాంటివి చేయకూడదండి. కళ్ళతో చూడనని చూడకుండా ఉండాలి. ఏకాదశి రోజున ముఖ్యంగా అభ్యంగన స్నానం అనేది చేయకూడదు. ఎందుకండి అంటే అది భోగదాయకము. క్షవరం కూడా ఈరోజు మనం చేయకోకూడదండి. 5 జ్ఞానేంద్రియాలతో చేయకూడనటువంటివి. ఇక కర్మేంద్రియాల విషయానికి వచ్చామనుకోండి, కాళ్ళు, చేతులు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు కూడా ఈ కర్మేంద్రియాలతో కూడా ఎలాంటి తప్పులు మనం చేయకూడదు. అంటే ఎదుటి వాళ్ళని నిందించకూడదు, బాధ పెట్టకూడదు, పాషాణులతో చర్చకు, వాదనలకు దిగకూడదు. అదేవిధంగా దశమి రోజు రాత్రి నుంచి ద్వాదశి రోజు పాలన చేసేంత వరకు కూడా బ్రహ్మచర్యం అయితే పాటించాలి. ఇలా ఈ తప్పులు మనం చేయకుండా ఉండగలిగితే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా అమితంగా ఉంటాయి. ఈ తొలి ఏకాదశి రోజున భార్యాభర్తలు అనేది ఖచ్చితంగా కలవకూడదండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పనులు ఏమీ చేయకూడదు. అదేవిధంగా పీరియడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏకాదశి వ్రతం కూడా చేయకూడదు, మహాపాపం కలుగుతుంది. అలానే ఈ తొలి ఏకాదశి రోజున ఇంటిని అయితే క్లియర్గా ఉంచుకోవాలండి. ఈ తప్పులు కనుక మనం చేస్తే మనకి మంచి ఫలితం అయితే రాదు. మీకు ఏ ఇంటికి కూడా మంచిది కాదు, అరిష్టం చుట్టుకుంటుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా ఈ తప్పులు చేసే ప్రయత్నం చేయకండి. తొలి ఏకాదశి వ్రతం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు దశమి రోజు ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చెయ్యకపోయినా తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రమైనటువంటిది వస్త్రాలు ధరించి నుదుటిని కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి పటానికి కుంకుమ బొట్లను పెట్టుకోవాలండి. ముందుగా ఆచమనీయం చేసి ఆవునేతి దీపాన్ని పెట్టుకోవాలి. తొలి ఏకాదశి అనేది చాలా ప్రత్యేక పర్వదినంగా మనం విష్ణుమూర్తి చెప్పడం జరుగుతుంది. పసుపు గణపతిని చేసి అందులో వినాయకుడిని ఆవాహన చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించుకోవాలి. విష్ణుమూర్తికి తొలి ఏకాదశి రోజున తులసితో పూజ చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీరు రకరకాల పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ఆ స్వామిని అలంకరించుకోవాలండి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యం శ్రీ మహావిష్ణువుల వారికి నైవేద్యంగా పెట్టారు. అంటే ఏంటండి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటేదండి అది పెట్టాలి. ఇలా పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణాకటాక్షాలు మీకు కలుగుతాయి. దీంతో పాటు పేలాల పిండి కూడా నివేదన చేయాల్సి ఉంటుంది. చాలామంది తొలి ఏకాదశి రోజున కేవలం పేలాల పిండి మాత్రమే పెడతారండి. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దాంతోపాటు మహా నైవేద్యం కూడా పెట్టామనుకోండి, లక్ష్మీ పూజ ఫలితం కలుగుతుంది. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంటిలో వండుకునేటువంటి అన్నం, కూర, పప్పు మీరు ఏం వండుకుంటే అదండి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టేసేయాలి. ఆ తర్వాత ఆహారంగా స్వీకరించి తినాలండి. అలానే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా స్వీకరించాలి. ఇట్లా నైవేద్యంగా పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామం చదవాలి. లేకపోతే 108 సార్లు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం చెప్పుకోవాలి. చివరలో హారతిని చూపించి ఇది తొలి ఏకాదశి పూజా విధానం అండి. మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయి భూమి నిండి నేల తడిసి చెరువులు నిండే కాలం పొలాల పనులకు అనువైన సమయంగా చెప్తుంటారు. అందుకని చెప్పి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా చేసుకుంటాం. పూర్వం ఈరోజు పాలెను పిలిపించి పొలం పనులు స్టార్ట్ చేసేవాళ్ళం. మరి ఏదైనా సరే మనం సందర్భాన్ని మనం తీపితో స్టార్ట్ చేయడం అనేది మన అలవాటు. కాబట్టి ఆ కాలంలో తేలికగా అరిగేటువంటి పేలాల పిండిని బెల్లంతో కలుపుకొని తింటారండి. పైగా పేలాల పిండి తినటం వల్ల ఏంటంటే ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధాల నుంచి రక్షణ కలుగుతుందంటారు. దేశపు వ్యవహారాల ప్రకారం మనకి కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశిని పేలాల పండగ కూడా చేసుకుంటారు. పేలాలను విసిరి పండుగ బెల్లంలో కలుపుకొని తింటారని ఆ పేలాల ఇది కూడా ఆచారంగా సాగిందండి. ఈ తొలి ఏకాదశి పేలాల పిండి చేసుకుంటూ ఉంటారు. పేలాలలో బెల్లాన్ని యాలకులు చేర్చి దంచి పిండి చేస్తారండి. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తప్పక తినాలని చెప్పేసి చెప్తారు. ఇట్లా పేలాలు పితృదేవతలకి కూడా ఇష్టమైనవి కాబట్టి జన్మనిచ్చిన పూర్వీకుల్ని గుర్తు చేసుకోవటం మన బాధ్యత. ఆరోగ్యపరంగా కూడా ఇది మనకి చాలా మంచిది. ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకి అనుకూలంగా దేహం మారాలి.
ఈరోజు శరీరానికి ఈ పిండి వేడిని చేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని కూడా మనకి కలగజేస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారి నుంచి పడుకోకుండా అనేక రకాల అవకాశాలను తిప్పికొడుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఆలయ వేళల్లో పేలాల పిండిని సమర్పించి తినడం అనేది ఆనవాయితీగా వస్తుంది. తొలి ఏకాదశి రోజున 1-2 వస్తువులు కొని తెచ్చుకోవాలని చెప్పుకున్నాం కదా. ఆ వస్తువులు తెచ్చుకుంటే చాలు రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏంటండి అంటే పచ్చకర్పూరం అండి. అవును, ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. కొంతమంది ఇళ్లలో అసలు శుభకార్యాలు జరగట్లేదండి అని చెప్పి బాధపడుతుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఈరోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది, చెడు అనేది తొలగిపోతుంది, ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కొని తెచ్చుకున్నటువంటి పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి చూపించవచ్చు, లేకపోతే పూజ గదిలో పెట్టైనా ఉండవచ్చు, లేకపోతే ప్రసాదాలలో కూడా పెట్టచ్చు. మీ ఇష్టం అండి, మీరు వీటితో ఎలా అయినా సరే చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరం అయితే కొని తెచ్చుకోవాలి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్లేదు, కొంచెం పచ్చకర్పూరం అయినా సరే కొని తెచ్చుకోండి. తొలి ఏకాదశి రోజున చిటికెడు అయినా సరే కొని తెచ్చుకోండి. ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకున్న సమస్యలు కష్టాలన్నీ తొలగిపోయి ధనలాభం అయితే కలిగి ధన సమస్యలు తిరిగిపోయి అప్పులు తీరిపోయి లక్ష్మీనారాయణ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది, మహారాజు యోగం పడుతుంది. ఈరోజు చిన్న గ్లాసులో 3 స్పూన్ల నీటిని పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపాలండి. ఆ తర్వాత ఈ కర్పూరం నీటిని ఇంటిలో 4 మూలలా చల్లాలి. ఈ విధంగా చేస్తే మీ ఇంటిలో ఉన్నటువంటి దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది, అదృష్టవంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆ అమ్మవారు కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే చెప్పుకున్న విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక రెండవ వస్తువు ఏంటండి అంటే ఏకాక్షి నారకేలం అండి. ఈ తొలి ఏకాదశి రోజున ఏకాక్షి నారకేలాన్ని మనం తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకున్నాం అనుకోండి, దరిద్రమంతా పోతుంది. ఈ ఏకాక్షి నారకేలం అనేది పూజా స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి. మహా అయితే ఒక 100 రూపాయలు ఉంటుందేమో, లేకపోతే 50 లేదా 100 అంత ఖర్చు పెట్టి పూజ గదిలో పెట్టుకుంటే మనకి లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది కలుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఈ ఏకాక్షి నారికేలాన్ని పచ్చకర్పూరాన్ని ఈ తొలి ఏకాదశి రోజున తీసుకొచ్చుకోండి. మంచి శుభ ఫలితాలను పొందండి. పచ్చకర్పూరం అనేది శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులు. ఇదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.